శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కావాడి నాగేంద్ర గాయపడి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ ఆంజనేయులు కానిస్టేబుల్ రవిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ విధి నిర్వహణలో భాగంగా ఓ క్రిమినల్ ను పట్టుకోవడానికి వెళ్లిన సీఐ కానిస్టేబుల్ గాయపడ్డారు. నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. దొంగతనాలే కాకుండా గతంలో అత్తాకోడళ్లపై జరిగిన అత్యాచారం కేసులో కూడా ఇతను నిందితుడని, గంజాయి రవాణా కేసుల్లోనూ ఇతని పాత్ర ఉందన్నారు. సత్యసాయి జిల్లా హిందూపూర్లో నిన్నటి రోజున పోలీసులపైనే ఎదురుదాడి చేయడం, నాగేంద్ర అనే వ్యక్తి గతంలో కూడా అతని మీద చాలా కేసులు ఉన్నాయి. సుమారుగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో సుమారుగా 70 కేసులు నిందితుడు ఈ నాగేంద్ర అనే వ్యక్తి. అంతేకాకుండా 3 రోజుల కిందట 1 టౌన్ స్టేషన్లో గంజాయి ముద్దాయిగా కూడా ఆ కేసులో కూడా ఎస్పీ గారితో చర్చించి గతంలో అత్తాకోడళ్ల రేప్ కేసులో నిందితుడు కూడా ఈ నాగేంద్ర అనే వ్యక్తి అతి దారుణమైన వ్యక్తి అనే విషయం కూడా అందరికీ తెలుసు. ఇతను ఏదైతే గంజాయి కేసు గతంలో కూడా కోర్టుకు కూడా హాజరు కాకపోవడం, కూడా గత 3 వాయిదాలకు కూడా కోర్టుకు కూడా హాజరు కాకపోవడంతో పోలీసులు వాళ్ళ విధులు నిర్వహిస్తున్న సమయంలో అతన్ని ట్రేస్అవుట్ చేసి పట్టుకోవాలనే విషయంలో వాళ్ళు బాధ్యతగా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలు కాపాడాలనే నిబద్ధతతో పోలీస్ టీము అతన్ని పట్టుకోవడానికి ఫాలో అప్ చేస్తుంటే అతను ఎదురుదాడిపై ఫస్ట్ కానిస్టేబుల్ రవి పైన ఎదురుదాడి జరగటం జరిగింది. ఎదురుదాడి జరగటం కత్తితో అతను కూడా పరామర్శించాం. ఎదురుదాడి జరగడంతో ఎస్పీ గారు ఆర్డర్స్ ప్రకారం 3 టీములుగా వెళ్లి అతను ఆ బండి వదిలేసి అతను ఎదురుదాడి చేసి బండి వదిలేసి ఫారెస్ట్ లోకి వెళ్లిపోవడం, ఇమ్మీడియట్ గా పోలీస్ అలర్ట్ కావడం, పోలీస్ అలర్ట్ అవడంతో 3 టీములుగా ఫాలో అప్ చేసి అతన్ని పట్టుకునే సమయంలో ఆంజనేయులు సిఐ గారిపై ఎదురుదాడి చేశారు. అతను అత్యవసర పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ఫైర్ చేయాల్సి వచ్చింది. కాలుకు ఫైర్ చేశాడు. జాగ్రత్తతోనే ఫైర్ చేసి ఒక రౌండ్ అతనికి కూడా కాలు గాయమైందనే విషయం కూడా మీకు తెలియజేస్తూ ఈరోజు సిఐ గారిని కానిస్టేబుల్